మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్లో ఇంతవరకు మాస్ సినిమాలు చేశాడు. ఫ్యాంటసీ జోనర్ని కూడా టచ్ చేశాడు. విలనిజం చూపించేందుకు టెంపర్, జై లవకుశ లాంటి ప్రయోగాలు చేశాడు. ఇంతవరకు చెయ్యంది ఏదైనా ఉంది అంటే అది రియల్ స్టోరీస్. అవును, తన కెరియర్లో ఫస్ట్ టైం చాలా రియలిస్టిక్ మూవీ చేయబోతున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తెరకెక్కుతున్న మూవీతో మైండ్ బ్లాంక్ చేయబోతున్నాడు. అదే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తను చేస్తున్న డ్రాగన్ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు ఇదో డ్రగ్ మాఫియా బ్యాక్గ్రౌండ్ తో వస్తున్న సినిమా అని మాత్రమే ప్రచారం జరిగింది. కానీ భూటాన్కి చెందిన ఒక ఇండో భూటానియన్ కథే ప్రేరణగా ఈ సినిమా తెరకెక్కబోతోంది అన్న విషయం లేటుగా బయటకు వస్తోంది. ఇంతకీ ఇందులో ఎన్టీఆర్ భూటాన్ లో పుట్టిన ఇండియన్ లా కనిపిస్తాడా? ఎవరి రియల్ స్టోరీని బేస్ చేసుకుని డ్రాగన్ కథ పట్టాలెక్కింది? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని టెంపర్లో నెగిటివ్ ఫీల్ ఉన్న పాత్రలో చూశాం. జైలవకుశలో విలనిజాన్ని చూశాం. ఇక ఆది నుంచి అరవింద సమేత వీరరాఘవ్ వరకు మాస్ పాత్రలో పాతుకుపోయిన ఎన్టీఆర్ జర్నీ చూశాం. అలాంటి తను ఇప్పుడు ఫస్ట్ టైం రియలిస్టిక్ మూవీ చేయటం చూడబోతున్నాం. ఎగ్జాక్ట్గా ఆటోబయోగ్రఫీ అనలేం, కానీ అలాంటి సాహసానికే మాస్ మంత్రం వేస్తున్నారు. అలా తెరకెక్కుతుంది డ్రాగన్ మూవీ. ఇది ఇండియా, భూటాన్, చైనా బోర్డర్లో, అది కూడా 60s బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న సినిమా. అంతవరకు ఇప్పటి వరకు జరిగిన ప్రచారం. కానీ భూటాన్లో డ్రాగన్ నిక్నేమ్తో చెంచో డ్రక్ అన్న వ్యక్తి జర్నీనే డ్రాగన్గా రాబోతుందని తెలుస్తోంది. భూటాన్ భాషలో చెంచో డ్రక్ పేరులో డ్రక్ అంటే డ్రాగన్ అని అక్కడి భాషలో అర్థం. భూటాన్ కూడా ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ అని పిలుస్తారు. అయితే ఒక ఇండియన్ తండ్రికి భూటాన్ తల్లికి పుట్టిన హాఫ్ ఇండియన్ కథే చెంచో డ్రగ్. అనుకోకుండా డ్రగ్ ఇష్యూలో ఇరుక్కొని తర్వాత డాన్ అయిన తర్వాత జనాన్ని కాపాడుతూనే ఆ దారి నుంచి బయటపడేందుకు ఏం చేశాడు, ఆ ప్రాసెస్లో తన తండ్రి ఎలా మరణించాడనే అంశం ఆధారంగా అక్కడ చాలా నవలలు వచ్చాయని తెలుస్తోంది. సో ఆ కథనే ప్రేరణగా ఇప్పుడు డ్రాగన్ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. మరి అక్కడ పాపులర్ అయిన చెంచో నవల రైట్స్ తీసుకున్నారు, లేదంటే తండ్రి ఇండియన్, కొడుకు ఇండియన్ కాబట్టి కనెక్ట్ అయిన అంశంతో ఫిక్షన్ యాడ్ చేసి కొత్త కథ రాసుకున్నారు. కానీ డ్రాగన్ స్టోరీ బ్యాక్డ్రాప్ వెనుకున్న సీక్రెట్ ఇక మీదట ఏమాత్రం సీక్రెట్ కాదని తెలుస్తోంది. అయితే ఇక్కడ తండ్రి కొడుకుల కథని తాత మనవళ్ల కథగా మార్చి పాన్ ఆసియా ప్రాజెక్టుగా ప్రశాంత్ నీల్ మార్చేస్తున్నాడంటున్నారు. చైనా, కొరియాలో చెంచు కథ కూడా పాపులర్ అవడంతో డ్రాగన్ ఆయన కథతోనే వస్తుందంటే ఈజీగా అక్కడి మార్కెట్లో రీచ్ పెరుగుతుంది. కానీ లీగల్గా ఆ నవల రైట్స్ కొంటేనే ఈ పాయింట్స్ని క్లెయిమ్ చేసుకుని పబ్లిసిటీకి వాడుకోగలుగుతారు. సో అదే జరిగితే పాన్ ఆసియాలో ఎన్టీఆర్ జెండా ఎగరేయటం అంత కష్టమేమీ కాదని తేలిపోతోంది.